ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను నా కౌగిల్లోకి తీసుకోవాలని ఎన్నో సందర్భాల్లో అనుకున్నాను. ఇంకా నరకం అనుభవిస్తూనే ఉన్నాను. నా గుండె మీద నీ తలపెట్టి చూడు. నా గుండె చప్పుడులో నీ పేరు వినిపిస్తుంది. నిదురించే నదిలో మొదలాయే ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే నా నిషేధిగదిలో నీవు శోదయాలే చెతకూడవు లేవే ఇరు జగములు కాంతి లాంటిదే మన బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం దరి చేరని దూరం మన కలయిక తీరం ముని ముక్కుల చందం మన ఇరువురి పయనం ఈ కలయికలకు తెలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదు. మనం మళ్ళీ కలవడానికి 5 ఏళ్ల దూరం దగ్గర కావడానికి ఇలాంటి సందర్భం కారణమవుతుంది అనుకోలేదు. ఇంకెప్పుడు మనం విడిపోకూడదు బావా, విడిపోకూడదు. అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదో జరుగుతుందని అనుకున్నాం. ఏం జరగలేదు. మందులతో మామూలైపోయిందని అవని వాళ్ళు అంటున్నారు. అమ్మది గట్టి పిండమే, అంత తొందరగా పరలోకానికి పోదు. అత్తయ్య బతికుండగా సింహాసనం వదలదు, అధికారాలు వదలదు, ముక్కు పొడుక ఇవ్వదు. నలుగురిలో మనకి గుర్తింపు కూడా ఉండదు. ఏదో ఇంట్లో ఉన్నామంటే ఉన్నాం అంతే. ఇదిగో, నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే అమ్మా నాన్నల మీద కేసు వేసి మనకు రావాల్సినవి కోర్టు ద్వారా లాక్కోవటం మంచిది అనిపిస్తుంది. కోర్టుకెక్కితే ఆస్తులంత తొందరగా రావు బావగారు, ఇరుక్కుపోతాయి. లాయర్లు బాగుపడతారు కానీ మనం బాగుపడం. అనవసరంగా వీధికెక్కినట్టు అవుతుంది. అది నిజమే. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటాయి. గుడుల చుట్టూ తిరిగినట్టు కోర్టుల చుట్టూ తిరగాలి. అత్తయ్య అనారోగ్యం పాలై మంచాన పడి పుటుక్కుమంటేనే మనం ఎలాంటి గొడవలు లేకుండా గోడలు బద్దలు కొట్టుకొని ఆస్తులు పంచుకోవచ్చు. అప్పుడే మనకి అసలైన ఫ్రీడమ్ దొరుకుతుంది. మనం అనవసరంగా ఆశపడ్డం తప్ప అలా ఎందుకు జరుగుతుంది? జరుగుతుంది బావగారు. ఇప్పుడు మనకి ఫుల్ క్లాస్ ఉంటుంది. అమ్మ చనిపోవాలని మీరు, అత్త చనిపోవాలని మీరు పూజలు చేయండి. తొందరగా చనిపోతుంది. ఏమైంది? మీ అమ్మ మూలని పడి చనిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. నువ్వు కూడా వీళ్ళతో పాటు జాయిన్ అవ్వు వదినా. కోతలివి కదా, నీ మొహాన్న ఎంతో కొంత పడేస్తారు. అమ్మ బతికుండి ఏమిచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అమ్మే లేనప్పుడు వాటాగా ఏం వస్తే మాత్రం ఏం సంతోషంగా ఉంటుంది. మాకంత ఆశ లేదవని. అవునమ్మా,
ఈ ఇంటి మీద ఆధారపడి బతకడం వరకే అలవాటు చేసుకున్నాం కానీ ఈ ఇంటి పెద్ద దిక్కు చనిపోవాలని ఏనాడూ కోరుకోలేదు. వీళ్ళు కోరుకుంటున్నారన్నయ్య. వీళ్ళ కోరిక బలమైంది కాబట్టే అత్తయ్య తొందరలో అందరికీ దూరం కాబోతుంది. అత్తయ్య ఇంకెన్నో రోజులు బ్రతకదు, ఏ క్షణమా అన్నట్టుంది. అప్పుడు ఆస్తులను, ఆభరణాలను, ఆనందాలను అన్నిటినీ వాటాలు వేసుకుందరు గాని. ఏం మాట్లాడుతున్నావు అవని నువ్వు? వాళ్ళ మీద నీకు ఎంత కోపం వస్తే మాత్రం ఆ అమ్మ గురించి అలా ఎలా అంటావు? నేను చనిపోయినంత ఒట్టేసి చెప్తున్నాను. అత్తయ్య ఆఖరి శ్వాసకు దగ్గరలో ఉంది. నువ్వు చెప్పింది నమ్మాలనిపించడం లేదమ్మా. అవని, నా భార్యకి ఏం కాలేదని, నిండు నూరేళ్లు క్షేమంగా ఉంటుందని నిన్న చెప్పావు కదమ్మా. మరిప్పుడు ఇలా అంటున్నావేంటమ్మా? నిన్న చెప్పింది అబద్ధం నాన్న, ఈరోజు చెప్పింది నిజం. నిజం దాచాలని అనుకున్నాం, బయట పెట్టవలసిన పరిస్థితిని తెప్పించారు వీళ్ళు. అమ్మ హెల్త్ కండిషన్ గురించి డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఆమెకి తరచుగా ఇలా తలనొప్పి రావడానికి కారణం ఆమె బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది. బ్రెయిన్ ట్యూమర్ అటాక్ అయింది. మనిషి చనిపోవడం. నానా అమ్మకి విషయం తెలియకూడదని, ఇంటిలో విషాద ఛాయలు అలుముకోకూడదని మాలో దాచుకున్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.